హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మావతి తన రూమ్లోకి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న విక్కీ పద్మావతి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ వస్తాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి మాత్రం రెడీ అవ్వడం చూసి సారీ నేను మళ్ళీ వస్తాను, నువ్వు నీ పని కానివ్వు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం సారు ఆగండి, నేనేమి మీ పక్కింటి పంకజాక్షిని కాదు, మీ భార్యనే, ఇక్కడికి రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం సరే అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటాడు. ఏంటి సారు, మీ భార్యనే కదా, రెడీ అయినా మీరు ఉండవచ్చు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం సరే అని చెప్పేసి అక్కడ నిల్చొనే ఉంటాడు. ఇంతలో అక్కడున్న పద్మావతి తన జాకెట్కు ముడి వేసుకోక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన విక్కీ మాత్రం ఏంటి, ఏం చెయ్యమంటావు నన్ను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పద్మావతి మాత్రం నా జాకెట్కి కొంచెం ముడి వెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న విక్కీ మాత్రం ఏంటి, ఇప్పుడు ఏమో జారుముళ్ళు వేయమని మిమ్మల్ని నన్ను ముగ్గులోకి దింపుకుంటావా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇలాగే కదా భార్యలు భర్తల్ని ముగ్గులోకి దింపుతారు అని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో పాపకి అన్నప్రసన్న చెయ్యడానికి అందరూ రెడీ అవుతూ అలా అక్కడ ఉంటారు. అక్కడికి మురళి మారువేషంలో వచ్చి ఎలాగైనా సరే పాపని ఎత్తుకు వెళ్ళాలని చెప్పి అక్కడికి మారువేషంలో వస్తాడు. అది గమనించిన అక్కడున్న విక్కీ పద్మావతులు వాళ్ళు మాత్రం అతను ఎవరా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు.